సౌండ్ వస్తుందా? హలో. మాకు సహాయం చేస్తున్నాము. అయినా మేము ఆరాధిస్తున్నాము. మీరు మా మధ్యలో మనకు సాధిస్తున్నాము. మీరు రూపొందించగలము. మిమ్మల్ని ఆరాధించడం మాకు ఎంతో అద్భుతమైనట్టున్నాము. అయినా మీ యొక్క శక్తిని మన సంపూర్ణంగా అది ఆలోచించి వేడుకుంటున్నాను. అందరూ చేతి దేవుడు స్థుతిస్తూ ఆయన నామాన్ని కనపడుతూ ఉన్నామని. ఎందుకంటే మనము ఇక్కడికి కూడి వచ్చాము, ఎందుకంటే ఆయన స్థుతించడానికి వచ్చాము, ఆయనని కనపరచడానికి వచ్చాము కనుక ఎవరు మౌనంగా ఉండకుండా ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం గొప్ప దేవాన్ని సజీవంగా వచ్చిన దేవాన్ని స్తోత్రం. ఈ రోజు ఎంతో మంది మా మధ్యలో లేదు తండ్రి, కానీ అయినా మేము ఈ మందిరంలో ఉన్నాం ప్రభావ. కేవలం మేము స్థుతించి నేను ఆరాధించి గణపరచడం మేము అనుకున్నాం తండ్రి. ఏసయ్యా, మీరు ఒక్కసారి దయించి మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తాం ప్రభావ. స్తోత్రం
చాలా మంది తెలుసుకున్నాను అయినా పర్వాలేదు చేస్తున్నాను. ఈరోజు నేను ఉపవాస ప్రార్థన యొక్క శక్తి అది మనం ఎలా చేసుకుంటాము అనేది మనం కూడా నేర్చుకున్నాము. ఎందుకంటే మీ మధ్యలో చెప్తున్నా ఉండొచ్చు, కానీ నేను నేర్చుకున్నది మీకు తెలియజేయాలని నేను వచ్చిస్తున్నాను. ఉపవాస ప్రార్థన అనేది ముఖ్యంగా ప్రెసిడెంట్ చేస్తూ ఉంటారు కదండి. మనం ముఖ్యంగా రోమన్ క్యాథలిక్స్ వీళ్ళు చేస్తారని మనకు తెలుసు. దీన్ని లెఫ్ట్ ప్లేస్ కూడా అంటారని మనకు తెలిసింది. ఈ ఉపవాస ప్రార్థన 18th century నుంచి చేస్తారన్నమాట. 18వ శతాబ్దం నుంచి ఉపవాస ప్రార్థన ఈ ప్రపంచంలో చదివించుకుంటూ ఉన్నారు. దీన్ని కొంతమంది ఉపవాస ప్రార్థనలు వ్యర్థము రాశి కూడా నమ్ముతున్నారు. మన మధ్యలో ఉన్న ప్రజలు కొన్ని సంఘాలు ఈ అనవసరం కదా, ఎవరు తిని చెప్పారు 40 రోజులు ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా చేయాలి అనే బైబిల్ ప్రకారం ఎక్కడ ఉంది అనేది కొంతమంది నమ్ముతున్నారు. కొంతమంది ఏసే శిలువలో మరణించింది మన కోసమే కదా, ఇంకెవరి కోసము కాదు కదా. ఆయన శ్రమని మనం కూడా అనుభవిద్దాము, ఆయన శ్రమను పాలిపాలనగా మనం ఉంటామనేది ఈ 40 రోజులు కొంతమంది ఉపవాసం జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఉపవాస ప్రార్థన చేసుకోవాలా వద్దా అన్నది మనం చర్చించుకోకుండా ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని మనం ముఖ్యంగా గ్రహించాలి. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని నేను వివరిస్తాను. ఉపవాసం అంటే ఏంటి అసలు? ఉపవాసంలో 2 పదాలు ఉన్నాయి. ఉపవాసం, ఉప ప్లస్ వాసన. ఉప అంటే దగ్గరగా ఉండడం, వాసం అంటే స్నేహం. ఉప అంటే దగ్గరగా ఉంటూ స్నేహం చేయడం. ఈ 40 రోజులు కూడా మనం ఎలా ఉండాలి? దేవుడికి దగ్గరగా ఉంటూ, ఉప అంటే దగ్గరగా అంటే దగ్గరగా ఉంటూ దేవుడితో స్నేహం చేయాలి. మామూలు రోజుల్లో మనం ఇలా వచ్చి కూడుకోవడం జరుగుతుందంటే జరగదు కదా. మామూలుగా అయితే మనం రాము చర్చస్కి సండే అయితే సండే వెళ్తాము, అని నార్మల్ డేస్లో 40 రోజులు ఇలా పెట్టుకోవాలంటే కుదరదు. కానీ ఇప్పుడు ఏంటి, ఉపవాసం చేయడం వల్ల మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్న తలంపు ఆటోమేటిక్గా మన మైండ్లో కలుగుతుందన్నమాట. ఈ 40 రోజులు కూడా మనం ఎలా ఉండాలి? దేవుడికి దగ్గరగా ఉంటూ ఆయనతో స్నేహం చేయాలి. ఈ లోకంతో కాకుండా లోకాన్ని వదిలేసి మనం దేవుడితో స్నేహం చేస్తూ ఉన్నట్లయితే ఉపవాస ప్రార్థన నుండి మనం పొందుకునే ఒక అసాధారణమైన శక్తిని మనం పొందుకోగలం అన్నమాట. ఎందుకు అసాధారణమైన శక్తి? ఎందుకు? మన దేవుడు శక్తివంతుడు కదండి. ఆయన సూర్యుడు చంద్రుడు, సూర్యుడు తాకిడి ఎలా ఉంది? ఇప్పుడు మనం బయట నుంచి వచ్చే సూర్యుడి శక్తి ఎలా ఉంది? తట్టుకోలేని వేడి. మరి అలాంటి మన దేవుడికి ఎంత శక్తి ఉంటుంది? ఆయన ఆదియు అంతము అయి ఉన్న తండ్రి, ఆయన సమస్తము సృష్టించిన ప్రభు. ఆయన శక్తి ఎంతో గొప్పది. అలాంటి మనం ఎంత చిన్న ప్రాణంలో ఆయన శక్తిని పొందుకోవాలంటే మామూలుగా లోకంలో జీవిస్తే మనం పొందుకోగలం లేదు కదండి. కాబట్టి మనం ఉపవాసం చేసి ఆయన శక్తిని మనం పొందుకోవాలి. అప్పుడు ఉపవాసం చేయడం వల్ల మన శరీరం అనేది ఒక కంట్రోల్లో వస్తుంది, మన కంట్రోల్లో. అది మన మైండ్ని, శరీరాన్ని మన చేతుల్లో పెట్టుకోగలం. మనం ఇప్పుడు పదవి చర్చగలమంటే చర్చకి రాగలం, మోకరించగలమంటే మోకరించగలం. ఉపవాసంగా ఉంటే ఇది సాధ్యం. ఒక గోల్స్ పెట్టుకోగలం. మనం ఏమైనా ఈ వారం రోజుల్లో ఇది చేయాలి. ఈ ఉపవాస ప్రార్థన వేయలోపు మనం బైబిల్ చదువుకోవాలి, ఒక బైబిల్ కంప్లీట్ చేయాలి, కొత్త నిబంధన కంప్లీట్ చేయాలి, లేదా ఒక చాప్టర్ కంప్లీట్ చేయాలి అనే ఒక ఎయిమ్ మన మైండ్లో వస్తుంది కదండి.
వాటర్ తాగుతూ ఒకరోజు ఉపవాసం, ఇంకొకటి వచ్చేసి ఒక గ్రామం అంటే ఒక 4 గంటల నుండి ఒక 3 గంటల వరకు ఉపవాసం చేస్తుంటారు. ఈ 40 రోజులు ఉపవాసం అనేది చాలా కష్టమైనది కదా. మనం చేసే ఉపవాసం చాలా కష్టమైనది. 40 రోజులు అందరూ లోకంలో అందరూ తింటూ మనం ఉండాలంటే తినకుండా ఎంత కష్టమైందని. కానీ ఇలా ఉండాలి అనేది మనకి మన బైబిల్ నుంచి ముగ్గురు చూపించారు. ఆ ముగ్గురు కూడా ఎవరంటే మోషే గారు, ఏలియా గారు, యేసయ్య. యేసయ్య కూడా వీళ్ళ ముగ్గురు కలిసి మనకి 40 రోజులు ఉపవాసం ఎలా చేయాలి అన్నది మనకి చూపించారు. ఈ 40 రోజులు ఉపవాసం చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, మన శరీరము ఆకలి అనిపిస్తూ ఉంటుంది, దప్పిక అనిపిస్తూ ఉంటుంది, ఆకలి నీరసం అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా అనిపించినప్పుడల్లా తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు కదా. మన దేవుడు తృప్తిపరిచే దేవుడే ఉన్నాడు. ఒకసారి ఎవరైనా 2వ కొరింథీ 4 చదువుతారా? మన బాగా దూషించుకున్నాను, అందరినీ కొడుకులు దినదిన నూతన పడుతున్నాడు. అంటే ఏంటి, వాక్య పురుషులు బయట కూర్చున్నారు కూడా, లోపల ఉన్న అంతర్య పురుషులు నూతన దినదినము ప్రతిరోజు 40 రోజులు కష్టపడుతున్నాడు. ఎవరి వల్ల? దేవుడి వల్ల. దేవుడి సహాయంతో మన దినదినం మన శక్తి అధికమవుతూ మనం నూతన కష్టపడుతున్నాము. పాత దాంట్లో ఉండకుండా కొత్తగా ప్రతిరోజు మనం జన్మించగలుగుతున్నాం అన్నమాట. ఇలా ఆత్మను బలపరచబడుతూ శరీరము కృషించుకుంటున్నారు కూడా. మనం ఆత్మను బలపరచుకోవాలి అని అంటే అది కేవలం దేవుడితో స్నేహిస్తే కుదురుతుంది. ఇలా మరి ఆత్మ బలపరచబడాలి, 40 రోజులు కూడా దేవుడితో స్నేహం, దేవుడు మనతో స్నేహం చేయాలి అనే దానికి కూడా ఒక రీజన్ ఉండాలి. మనం ముందుగానే వచ్చి వాళ్ళు ఉంటున్నాడు, వీళ్ళు ఉంటున్నాడు, నేను ఉంటున్నా అని అనుకుంటే సరిపోదు. మనకు ఒక రీజన్ ఉండాలి. ఖచ్చితంగా ఒక కారణం అనేది మనం పెట్టుకోవాలి. దేవుడితో స్నేహం అంటారు, అదేమి మామూలు విషయం కాదండి. దేవుడితో స్నేహం అది ఎంతో గొప్ప విషయం. ప్రపంచంలో వేరే ఇంట్లో ఉన్నారు, మనం వచ్చి దేవుడితో స్నేహం చేస్తాం కదా. ఇది ఎంతో గొప్ప విషయం. ఇలా ఆత్మను బలపరచుకోవాలి అని అంటే ఒక కారణం కూడా ఉండాలి మనలో. ఎందుకు అంటే ఉదాహరణకు మనం మోషే గారిని చూస్తున్నాం. మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తున్నాం కదా. మోషే గారు ఎందుకున్నారు ఉపవాసం ఒకసారి చూద్దాం. సామెతలు 29:18 చదువుతున్నా. సామెతలు 29:18. దేవోక్తి లేని జనుడు కట్టలేక తిరుగుతుంది, ధర్మశాస్త్రం అనుసరించి వాడు ధన్యుడు. దేవోక్తి లేని జనుడు కట్టలేక తిరుగుతుంది, ధర్మశాస్త్రం అనుసరించి వాడు ధన్యుడు. అంటే మనుషులు ఇప్పుడు ఎలా తిరుగుతున్నారంటే కట్టు లేక తిరుగుతున్నారు. కానీ ధర్మశాస్త్రం పట్టుకొని మన ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ధన్యులు. ధన్యులు అంటే బ్లెస్డ్ పీపుల్. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆల్రెడీ బ్లెస్ అవుతున్నాం ఆయనలో. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం అనేది ఎవరు తీసుకొచ్చారు? మోషే గారు తీసుకొచ్చారు. మోషే గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? 40 రోజులు ఉపవాసం కొండపైకి ఆయనతో ఎక్కడైనా దిగారంటే పడవల్లో కానీ చెట్లలో కొండల్లో ఎక్కడైనా దిగారా? లేదు కదా. మోషే గారు 40 రోజులు దేవుడితో ఉండి గడిపి అక్కడ ఆయనతో మాట్లాడి ఆయన నుండి కథలు తీసుకొని ధర్మశాస్త్రాన్ని
ఆ ధర్మశాస్త్రానికి మనం రాకపోయితే మనం ధన్యంగా మాట్లాడాలన్నా కాదు. కాబట్టి మోషే గారు ఆ ధర్మశాస్త్రం కోసం మన కోసం ప్రజలను పట్టులేక తిరుగుతున్నారు కనుక ప్రజల్ని మార్చడానికి ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఏలియా గారు కూడా 40 రోజులు ఉండడం జరిగింది బైబిల్లో. ఎందుకంటే ఆహాబ్ అనే రాజు యెజెబెల్ అనే అతని భార్యతోని కలిసి ఇప్పుడు అన్య దేవతలని పూజించాలి అని వాళ్ళని 30 లక్షల కాలువలని అన్య దేవతలను తిప్పడానికి ఆహాబ్ అనే రాజు ప్రయత్నిస్తుండగా ఏలియా అనే ప్రవక్త ఏం చేస్తున్నారు? దేవుని దర్శనం కోసం ఈ ప్రజలు ఇలా మారిపోతున్నారు, వేరే అన్య దేవతలని ఫాలో అవుతారేమో అనేసి ఏలియా గారు ఏం చేశారు? దేవుని దర్శనం కోసం శకం నుండి కోడేరు సీనాయి అనే కొండలో వీళ్ళని తీసుకెళ్ళాలి. వీళ్ళని శకంలో అనే కొండ మీద యేసయ్య దర్శనం కోసం ఆయన ఉపవాసం చేయడం జరిగింది. ఇక్కడ ఈయన ప్రజలతోనే దేవుని దర్శించాలని కోరుకున్నాడు. ఆయన కోసం దర్శించాలని కోరుకున్నారా? లేదంటే ఎవరి కోసం? ప్రజల కోసం. మోషే గారు కూడా ప్రజల కోసమే చేశారు ఉపవాసం అనేది. ఏలియా గారు కూడా ప్రజల కోసమే చేసినట్టు మనం చూస్తున్నాం. అదేవిధంగా యేసయ్య కూడా ఉపవాసం చేసినట్టు మన బైబిల్ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఎందుకు యేసయ్య ఉపవాసం చేశారు? ఆయన గొప్ప దేవుడు అయినా కూడా మన యేసయ్య ఉపవాసం చేయడం మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసయ్య మనకి మాదిరి చూపించడానికి, మనం ఆయన దేవుడు అయినా కూడా నేను కూడా ఉపవాసం చేస్తాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి, నన్ను చూసి ప్రవర్తించండి, ఈ లోకంలో మీ ఆత్మను బలపరచుకోండి, మన కుటుంబంలో మీ కుటుంబంలో మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయండి, శోధనలో పడకుండా ఉండాలంటే ఉపవాసం చేయండి, ప్రార్థన చేయండి అని ఆయన మనకి మాదిరి చూపించడానికి ఉపవాసం ఉన్నారు. అంతేగాని ఆయన గొప్ప దేవుడు కాబట్టి 40 రోజులు నేను ఉండగలను అని చూపించడానికి కాదు. ఆయన మానవ శరీరంలో ఉండి మన మాదిరి చూపించడానికి మనకి ఎగ్జాంపుల్ గా ఉపవాసం చేశారు ఆయన. అదేవిధంగా మత్తయి సువార్త 26:47 చూద్దాం. మీ శోధనలో ప్రవేశించుకున్నట్టు ఎక్కువగా ఉండి ప్రార్థన చేయండి. అప్పుడు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేరుతో చెప్పి ఇక్కడ శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఆత్మ ఎప్పుడు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది, కానీ శరీరం లొంగుతుందంటే ఒకవేళ మన మైండ్, మన బాడీ, మన సోల్ అనేది ఒకవేళ మన ప్రార్థన చేయాలి అనే ఆత్మలో అనిపించిన ఒకసారి బాడీ చేసేది ఈ పని ఆ పని అనేది మన కిచెన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, లేదా అబ్బాయి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఉపవాసంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ గా బాడీ అనేది పొద్దునగానే ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నాను నేను, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మోకరించాలి, లేకపోతే వ్యర్థము అని అనేది మన బాడీ ఆల్రెడీ ఆటోమేటిక్ గా మోకాళ్ళు వేయబడుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఈ ఉపవాస టైంలో. అందుకే నేను ఒకసారి మత్తయి సువార్త 5:6 నీటి వరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు, కనికరం గలవారు ధన్యులు, వారి కనికరము పొందుతారు. ఇప్పుడు ఈ అవసరమైన ఉపవాసం వల్ల ఇంటికి జరుగుతుంది, మనం నీటిగా ప్రవర్తించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నీటిగా ఉండడానికి చూస్తాం, తప్పులు చేయకుండా, ఇంకేమైనా వ్యర్థమైన ఆలోచనలు ఆలోచించకుండా, పగలు ప్రతీకారాలు పెట్టుకోకుండా నీటిగా జీవించాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాము. ఇలా నీటిగా ఉండే ప్రజలు దేవుడిని ఏం చేస్తారంటే ఆకలి దప్పికలు రావాలని ఆయన తృప్తిపరుస్తారు. దేనితో మన బుద్ధిలో ఒక కారణం ఉంది చూసారా, ఉపవాసానికి ఒక కారణం పెట్టుకొని ఉపవాసం చేస్తున్నారు కదా, దానికి ఆయన తృప్తిపరిచేలాగా మన మైండ్, బాడీ
వారిని తోలి అందరినీ ఆయన తృప్తి పడతారనమాట. అదేవిధంగా మనం ఉపవాసం చేసేటప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని కూడా చూద్దాం ఒకసారి. నెహెమ్యా 9:1-5 చదువుతామండి. నెహెమ్యా 9:1-5 వచ్చింది. గోనెపట్ట కట్టుకొని తల మీద గురి పోసుకొని కూర్చొని ఇశ్రాయేలీయులు అందరిలో నుంచి ప్రత్యేకించబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొని మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుతూ వచ్చి ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుతూ దేవుడైన యెహోవాకు నమస్కారం చేస్తూ వచ్చింది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉపవాసం చేస్తారు. నెహెమ్యా 9:1 ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు, ఎలా చేస్తారు? ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు తమ పాపములను తన పిల్లల పాపములను ఒప్పుకుంటారనమాట. ఫస్ట్ ఏం చేస్తారు, తమ పాపములు తమ పిల్లల పాపాలు ఒప్పుకుంటున్నారు. తర్వాత ఒక జాము సేపు, ఒక జాము అంటే మీకు చెప్పాను కదా, 4 hours అంటే పొద్దున 6 నుంచి 9 వరకు జాము, 9 నుంచి 12 వరకు, 12 నుంచి మళ్ళీ 9, మళ్ళీ 9 నుంచి ఉదయం 6. ఇంకా ఒక జాము సేపు నిలబడి ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారంట. ఒక్కటే ప్లేస్ లో నుంచొని ఎవరైనా మనమైతే చదువుతామా ధర్మశాస్త్రాన్ని, బయట చదువుతామా, ఒక గంట చదువుతున్నామా, ఉపవాసం ఉంటున్నాం కదా చదువుతున్నామా, ఒక 2 గంటలు 3 గంటలు వాళ్ళు ఒక చోటనే నుంచొని ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నారట. మనం ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఉపవాసంలో ఉన్నప్పుడు అది మన దేవుడు మనకి బ్లెస్ చేయడానికి ఇచ్చిన ధర్మశాస్త్రం కాబట్టి ఖచ్చితంగా ధర్మశాస్త్రం చదివితే మనకు ఆ బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒక జాము సేపు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు, ఇంకో జాము సేపు తమ పాపంలో ఒప్పుకుంటున్నారు. మొదట తమ పాపంలో తన పిల్లల పాపంలో ఒప్పుకున్నారు, తర్వాత ధర్మశాస్త్రాన్ని చదివారు, మళ్ళా తమ పాపాలను ఒప్పుకొని దేవుడిని స్తుతించుచు నమస్కారం చేస్తున్నారట. దేవుడికి ఒక జాము పాటు నమస్కారం చేస్తున్నారు వాళ్ళు. తర్వాత దేవుడిని మొరపెడుతున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు మొరపెడుతున్నారు. అట్లాగే మనం కూడా ఏం చేయాలి, ఇక్కడికి వచ్చిన మనము రోజు కొంచెం సేపు అయినా స్తుతించుకోవాలి. స్తుతించి ఫస్ట్ మన పిల్లల పాపాలు, మన పిల్లల పాపాలు, వాళ్ళ కోసం కూడా దేవుడు మనకి ప్రార్థన చేయమని చెప్తున్నారు. ఎవరో వచ్చి మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి, ఎవరో వచ్చి మన కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి. ఫస్ట్ మనం చేయాలి. మన పిల్లల పాపాలు ఒప్పుకోవాలి, మన పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు, మన సోదరుల నుండి తప్పించడానికి, మన చుట్టుపక్కల వాళ్ళని, మన స్వకీయులను పాపంలో పడకుండా మనని మంచి మార్గాల్లో దేవుడు నడపాలి అనేది, మన పాపలను ఒప్పుకొని మార్గం పొంది ఆయన చేత మనం మొదలుపెట్టాలి. దేవుడి గురించి మొదలుపెట్టాలి, ఆత్మలో బలపడటానికి. ప్రభు మమ్మల్ని ఆత్మను బలపరచండి తండ్రి, ఎందుకంటే మనం బలహీనము. మన ఆత్మ ఒక్కొక్కసారి బలంగా ఉంటుంది, ఒక్కొక్కసారి బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఆయన బలపరచండి దేవుడా, మీరు మాకు సహాయం చేయండి అని అడగాలి. మా కుటుంబానికి దీవెనలు ఇవ్వండి, మా పిల్లలకి దీవెనలు ఇవ్వండి అని అడగాలి, మొదలుపెట్టాలి. మనం కూడా ఇశ్రాయేలు ప్రజలాగా. అదేవిధంగా మత్తయి సువార్త 6:16, 25, 26 ఒకసారి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేదాల వల్ల దుఃఖములే ఉండండి. తాము ఉపవాసం చేసినట్టు మనుషులు కనబడవలనని వారు తమ ముఖము వికారం చేసుకున్నారు. వారు తమ కళ్ళు పొంది ఉన్నారనే నిశ్చయముగా మీకు చెప్పుతున్నాను.
ఉపవాసము చేయించినప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమంది నీ తండ్రికి కనబడవలనని నువ్వు ఉపవాసం చేయనప్పుడు తల అంటుకొని నీ ముఖం కడుకొని అప్పుడు రహస్యమంది చూస్తున్న నీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇస్తుంది. భూమి మీద మీతో అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తినమో ఏమి తాగుతామో అని మీ ప్రాణము వృత్తి అయినను ఏమి ధరించుకోమో అని మీ దేహము వృత్తి అయినను చింతించుకుని ఆహారం కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడి అవి విత్తము పోయో కోట్లను చూసుకొనవు, అయినను ఈ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నారు. మీరు వాటికంటే బహు చేసింది కాదా? అందుకని ఏం చేయాలి? ఉపవాసం ఉన్నప్పుడు మనము దుఃఖముఖంతో కాకుండా మన ఆకలి అవుతుంది అని హెడేక్ వస్తూ ఉంటుంది. ఒక అందరూ కూడా మనం దుఃఖంతో పెట్టుకోకుండా తల అంటుకొని ఇల్లు శుభ్రం చేసుకొని మన మైండ్ని మన మనసుని కూడా శుభ్రం చేసుకొని దేవుడి దగ్గరికి రావాలి. వచ్చి పాపం అనేది ఒప్పుకొని మనసు పొందాలి. అప్పుడు ఏం చేస్తారు? దేవుడు ఆకాశ పక్షుల్ని పెడుతున్నారు కదా, జంతువుల్ని అడవిలో జంతువుల్ని పెడుతున్నారు. ఆయన అడవిలో జంతువుల్ని హింస చేసే దేవుడు అయి ఉన్నాడు. వాళ్ళకి ఎవరు చూస్తున్నారు? వాళ్ళ బాగోగులు దేవుడికి చూస్తారు, మన బాగోగులు కూడా దేవుడు చూస్తారు. కనుక మనం కూడా మోషే గారు ఏలియా గారు చేసినట్లే అందరి కొరకు ప్రార్థన చేయాలి, అందరి కొరకు మనం మొదపెట్టాలి. మన జీవితాల కొరకు మన ఆత్మల కొరకు ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి దేవుడి రాకడ దగ్గరగా ఉంది కాబట్టి ప్రతిరోజు బలంతో ఆయన సన్నిధి చేసి ఉపవాస ప్రార్థనలో మనం బలపడాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుని సన్నిధిలో మీ మనసులో ఉండగలగాలని విషయంలో ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధండి ఈ చిన్న వాక్యాన్ని ప్రభావం అయినా మీ మా మధ్యలో నేను బోధించిన ప్రభావం హృదయంలో గుర్తబడి అయినా మా పిల్లల పాపాలని మా పాపాలని మీరు ఒప్పుకుంటున్న ప్రభావం అయినా మమ్మల్ని ఈ రోజు ఇక్కడ ఉంచాలంటే దేవుడు మీకు ఉపయోగిస్తుంది ప్రభావం. అయినా మమ్మల్ని తృప్తిపరిచే దేవుడా, మమ్మల్ని తృప్తిపరచండి తండ్రి. ఆకాశ పక్షులంటే మేము శ్రేష్ఠంగా ఉన్నామంటే ప్రభావం అయినా మీ చల్లని చూపు మా పైన ఉంచండి ప్రభావం. అయినా మమ్మల్ని కూడా శ్రేష్ఠంగా ఉంచండి ప్రభావం. అయినా సజీవ లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్న తండ్రి ప్రభావం. అయినా తిరిగి వెళ్తున్న ప్రభావం మీద దీవెనలను మా పైన ఉంచండి. మమ్మల్ని ధనంగా మార్చండి. ధర్మశాస్త్రాన్ని మనం చదువుతూ మాకు సహాయం చేయండి. ప్రభావాలు చెల్లిస్తూ మీ పరిపరిశుద్ధనామములో ఆయన ప్రార్థించలేదు నచ్చండి. ఆమేన్. ఇది వాక్యం